audio jungle. రాజకీయాలంటే డబ్బునోళ్ళే ఉండాలా, వేల కోట్లు ఉండేవాళ్ళు కావాలా, లేదంటే తరతరాలుగా తాత ముత్తాతలు రాజకీయాలు ఉన్నవాళ్ళు కావాలి. సామాన్యులు రావాలి, మధ్యతరగతి మనుషులు రావాలి, మధ్యతరగతి మేధావులు రావాలి. ప్రభుత్వాల్లో పనిచేసిన వ్యక్తులు ఎవరిని, ఆ మూలన్న తల్లిని ఎవరు ఆదుకుంటారు? అక్కడ మనలాంటి వాళ్ళని ఆదుకోగలం, వాళ్ళకేముంటుంది. ఎందుకంటే నేను అరకుకి వెళ్తే వాళ్ళు అడిగింది ఏమడిగారు, మాకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాగా, లేదంటే ఇన్నోవా సొల్యూషన్స్ లాగా పెద్ద పెద్ద 5 ఎకరాలు 10-25 ఎకరాలు అడగల, 100 కోట్లు చేసే ఎకరాలు అడగల. బాబు కొంచెం మాకు మంచినీళ్ళు ఇప్పించు బాబు, ఇది వాళ్ళు అడిగింది. అంటే ఇక్కడేమో మీరు వేల కోట్ల ఆస్తులు దారాదత్తం చేయండి, అక్కడ కూర్చొని కనీసం మీరు మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అంటే 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నేను ముఖ్యమంత్రిగా నేను గొప్ప పనులు చేయమని చెప్పట్లా. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేలేకపోతే ఓకే మీ వల్ల కాదు, వదిలేయండి. కానీ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేరా? మంచినీళ్ళు తెప్పించలేరా? ఒక చిన్న ఊటగడ్డ నుంచి మీరు సరైన క్లీన్ వాటర్ ఇవ్వలేరా? ఆ నీటిని పరిశుభ్రం చేసే పరికరాలు లేవా మీ దగ్గర? బడ్జెట్ లేవా? మరి లక్షల ఎకరాల బడ్జెట్ అంటారు. ముఖ్యమంత్రి గారు కూర్చొని మనకి షైనింగ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. ఆంధ్రప్రదేశ్ తలతల్లాడుతుంది అంటారు. మరి తలతల్లాడితే అక్కడ ఏంటి? మరి అక్కడ అందరికీ మురికి నీరు తాగాల్సిన పరిస్థితి ఏంటి మన నియోజకవర్గాల్లో? ఈరోజు ఇక్కడే మన కోట వీధి ఉంది. నేను కోట వీధికి వెళ్తే నేను గంట సేపు నా తల పట్టేస్తుంది ఆ వాసనకి, ఆ కాలుష్యానికి. మరి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇది వైజాగ్ చూస్తే, నేను వైజాగ్లో నేను చాలా సంవత్సరాలు ఉన్నవాడిని. ఇక్కడ వైజాగ్తో నా అనుబంధం మీ అందరికీ తెలుసు. అంటే నాకు ఇది ఆఫ్రికాలోని కేప్ టౌన్ లాంటి అందమైన సిటీ, ఇది అంత చక్కటి సిటీ. దీనిని ప్రతి ఒక్కరూ ఆస్వాదించగలిగే సిటీ అవ్వాలి. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో అందరూ గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రెసిడెంట్ల దగ్గర నుంచి అందరూ ఉంటారు అక్కడ. కానీ పీల్చుకోవడానికి సవ్యమైన గాలి, పవర్ఫుల్ వ్యక్తులు, కానీ పీల్చుకోవడానికి ఆరోగ్యకరమైన గాలి లేదు. అది మన సమస్య. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాలుష్యం అంత దారుణమైంది. ఈ రోజున మనం వైజాగ్లో చాలా గొప్ప ప్రాంతం అని అంటున్నాం, కానీ మరి కాలుష్యాన్ని అరికట్టలేకపోతున్నాం. 5-6 లక్షల మంది కాలుష్య బాధలు గురవుతారు. బయటికి వెళ్ళి చూసి మన నల్లటి మట్టి వస్తుంది ముఖం మీద నుంచి. నేను ఇంటికి వెళ్తే అంటే ఇది అలాంటి చిన్నపిల్లలు తెల్ల డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్తే నలుపుగా అయిపోద్ది. మరి చొక్కా నలుపే అయిపోతే మరి లోపల ఉన్న ఊపిరితిత్తులు ఇంకెంత నల్లగా అవుతుంది మీరు ఊహించుకున్నారు. సిగరెట్లు తాగక్కర్లా, పాన్ పరాగులు తినక్కర్లా, గుట్కాలు తినక్కర్లా. వాళ్ళు కాలుష్యాన్ని నివారించకపోగా ఆ గాలి పీలిస్తే మొత్తం ఊపిరితిత్తులు నల్లగా అయిపోయి, జబ్బులు అయిపోయి, ఆస్మాతోటి అక్కడి నుంచి పారిపోయే పరిస్థితులు, చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి అక్కడ. దీన్ని మాట్లాడేది ఎవరు? స్థానిక ప్రతినిధులు అంటారు. ఎందుకు ఈరోజు స్థానిక ప్రతినిధులు ఇంతమంది? హరిబాబు గారు ఉన్నారు, అంతకుముందు పురంధేశ్వరి గారు, ఎవరైనా సరే ఎందుకు పోటీ పడుతున్నారు ఇక్కడ అంటే మీరు స్థానికంగా ఉండే సమస్యలకు మీరు పోరాటం చేయాలి. అంటే మీరు ఓట్లు అడగడానికి వచ్చేస్తున్నారు ఇక్కడికి, ఎక్కడెక్కడి నుంచో. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు ఇక్కడికి, సుబ్రహ్మరెడ్డి గారు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు. నిన్న అనకాపల్లి ఎంపీ గారు ఏమంటారు, విశాఖ రైల్వే జోన్కి పోరాటం చేయలేదు. జోన్ లేదు, గీన్ లేదు, 5 కేజీలు తగ్గాలి. అంటే మన పాలకులను ఎన్నుకుంటే మనం చెప్పాలి, వాళ్ళని అడగాలి. అంటే మీకు కనీసం బాధ్యత లేదా మీకు? అంటే మీరు ఓట్లు ఇచ్చేసాం, మేము డబ్బులు ఇచ్చాం అంటే మేమేమైనా కూర్చొని మేము ఏమనుకుంటారు, మేము బానిసలా మీకు? అంటే ఇది అడిగే పరిస్థితిని యువత తెచ్చుకోకపోతే, యువత నిలవరించకపోతే వీళ్ళు ఏం చేస్తారు? రైల్వే జోన్ లేదు, రైల్వే గీన్ లేదు, ఏదైనా పని చేయదు. అంటే నాకు ఎక్కడో చోట వీళ్ళని ఆపకపోతే, వీళ్ళని బాధ్యత తీసుకురాకపోతే ఈ దోపిడీ నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. అందుకే నేను వచ్చింది, నేను విశాఖకి వచ్చే 50 సంవత్సరాలు కూడా విశాఖ ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుభ్రమైన గాలి ఉండాలి. అంతేగాని ఢిల్లీలో కూర్చోబెట్టి యమునా నదిని ఎండబెట్టేసుకొని మొత్తం కాలుష్యానికి గురైపోయి డబ్బులుండి అధికారుండి ప్రయోజనం ఏంది? మాస్కులు వేసుకుని తిరుగుతామా? పిల్లలకి ఆస్తమాలతో చస్తామా? 1000 కోట్ల ఆరోగ్యాన్ని ఇస్తుందా? పంచభూతాలను చంపేస్తే మీకు 1000 కోట్లు డబ్బులు ఇస్తాయా? 1000 కోట్ల ఆరోగ్యం ఇస్తుందా? తిరిగి శరీరం ఇస్తుందా? ఈరోజున కోట వీధిలో చూస్తే, కోట వీధి ఎంత గొప్ప, అది ఎంత దేశానికి ఎంత ఆదర్శప్రాయమైందంటే, కొన్ని 100 సంవత్సరాల క్రితం మస్జిద్ ఉంది, చర్చ్ ఉంది, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఇంతమంది ఉండి ఆ కోట, ఇదే విదేశాల్లో అయితే పాత టౌన్ అంటే దాన్ని భద్రపరుచుకుంటారు. ఇది మా ట్రెజర్ అని చెప్పి, మా నిధి అనుకుంటారు, అది హెరిటేజ్ సైట్ అని చేసుకుంటారు. ఇక్కడేమో చంపేద్దాం, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, తోసేస్తాం. ఇది మనం కాపాడుకునే దౌర్భాగ్యం, మనం కాపాడుకునే స్థితిలో మనం లేవు. అది మన దౌర్భాగ్యం. అది
అందుకే నేనేంటంటే స్థానికంగా మీరు ఎక్కడి నుంచైనా రండి, భారతదేశంలో ఎవరికి ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉంది. కానీ స్థానిక సమస్యలకి, స్థానికులకి ఉద్యోగాలు ఈ రోజున ఇన్ని వేల ఉద్యోగాలు అనౌన్స్ చేస్తారు. ఎన్ని వేల ఉద్యోగాలు స్థానికులకు వచ్చినాయి? స్థానికులకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం కనీసం 85% ఇవ్వాలి ఉద్యోగాలు. అవి ఎక్కడ జరగట్లా. దీనికి మాట్లాడే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.